నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఉండాల్సింది ఏంటో తెలుసా? రవాణా వ్యవస్థ. రోడ్లు సరిగా ఉన్నప్పుడే ఆ ఊరికి ట్రాన్స్పోర్టేషన్ బాగా జరుగుతుంటుంది, వచ్చే వెళ్ళే వాహనాలు బాగుంటాయి. సో కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు, సరుకుల రవాణా ఇవంతా కూడా అభివృద్ధిలో భాగంగా మనం చూడొచ్చు. అయితే దేశంలో నక్సలైట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏముందంటే ఛత్తీస్గఢ్. మనం నిత్యం అటు మీడియాలో ఇటు పేపర్లో ఎక్కడెక్కడో చూస్తుంటాం. అంతా కూడా ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు, ఎంతమంది నక్సలైట్స్ చనిపోయారు, అంతమంది నక్సలైట్స్ చనిపోయారు, పోలీసులు గాయాలు, ఇలా ఎక్కువగా వార్తలు చూస్తూనే ఉంటాం. దీని ప్రభావం అటు తెలంగాణ, ఆంధ్రాలో కూడా లైట్గానే ఉంటుంది. కానీ ఎక్కువగా మాత్రం ప్రభావిత రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఛత్తీస్గఢ్. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక ఊరు గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ అనే ఒక ఊరుంది. ఇది జిల్లా కేంద్రం. ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఒక్కటి కూడా బస్ సర్వీస్ లేదు. కారణం, ఇది పూర్తిగా నక్సలైట్స్ చేతిలో అంటే నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కాబట్టి. సో ఒకవేళ రవాణా వ్యవస్థ నడిపినప్పటికీ వాళ్ళు మందు పాత్రలు పెట్టి పేల్చేయడం, ఇలా రకరకాల కారణాలతోటి ఆ ప్రాంతానికి ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎప్పుడు కూడా సర్వీసులు నడిపే ప్రయత్నం చేయలేదు. అయితే ఇటీవల మనం చూస్తున్నాం, నక్సలైట్ల ప్రభావం కాస్త తగ్గుతూ వస్తుంది. గత 3 నెలల్లో అనేక ఎన్కౌంటర్లు జరిగాయి. ఎక్కువ శాతం నక్సలైట్లు చనిపోయారు. ఎక్కువగా వాళ్ళు వాడుతున్నటువంటి ఆయుధ డంప్ అంతా కూడా పోలీస్ చేతిలో పడింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో బీజాపూర్ అనే ఊరికి మొట్టమొదటిసారిగా, అంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి, ఆ జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఫస్ట్ టైం ఆర్టీసీ తన సర్వీస్ను ప్రారంభించింది. సర్వీస్ను ప్రారంభించిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి బీజాపూర్ నుంచి పామిట్ అనే గ్రామం వరకు వస్తుంటుంది. దాదాపు 7 పంచాయతీలు దాటుకుంటూ ఈ బస్సు ట్రావెల్ చేస్తూ వస్తుంది. ఇంకో విషయం చెప్పుకోవాలి, ఈ పామిట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. సో ఈ పామిట్కి ప్రయాణించాలంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మొత్తానికైతే నక్సలైట్స్ ప్రభావం తగ్గడంతో ఆ ప్రాంతానికి ఫస్ట్ టైం బస్సు నడుపుతోంది అక్కడి ఆర్టీసీ. సో స్థానిక ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి తమ ఊరికి బస్సు రావడంతో మనం ఫస్ట్ టైం ఫ్లైట్ని ఏ విధంగా చూస్తామో ఆ ఊరు ప్రజలు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. సో ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే విధంగా రవాణా వ్యవస్థ మెరుగుపడాలి. ఆ రవాణా వ్యవస్థ జరుగుతున్న సమయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలని మనం కూడా ఆశిద్దాం.